వెల్కమ్ టు తమిళనాడు. గాయస్ రూమ్ అయితే చెక్అవుట్ చేసాం అనమాట. సో గాయస్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది. సో బైక్ కూడా కోల్డ్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా తిరుమల కొండపైకి అయితే వెళ్తున్నాం. అట్లా స్లీప్ చేసి మార్నింగ్ లేచి అట్లా రైడ్ చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ రైడ్స్. కొండ మీదకి వెళ్ళాల్సిన దారి అండ్ అలిపిరి. గాయ్స్ ఫైనల్లీ ఎంటరింగ్ టు తిరుమల. A few moments later. వెల్కమ్ టు తమిళనాడు. పైన అయితే ఒక స్టంట్ అయిందనమాట. ఏమైందంటే మేము లెటర్ సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు రేపు బ్రేక్ దర్శనం లేదండి, ఎల్లుండి అయితే ఉందన్నారు. సో ఇప్పుడు మేము ఇంకొక ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఏంటంటే ఓకే రేపు ఈవినింగ్ దాకా టైం ఉంది మాకు. సో మేము ఏం చేస్తున్నామంటే మంచి మేము గోల్డెన్ టెంపుల్ వెళ్ళేసి ఇంకా మళ్ళీ తిరుపతి వచ్చి ఇక దర్శనానికి వెళ్ళిపోతాం. సో అది అండ్ మార్నింగే అనమాట జరిగింది. ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్గా కాణిపాకం అయితే వెళ్తున్నాం. సో ఏమైందంటే కాణిపాకం ఇక్కడ నుంచి దగ్గరగా 63 కిలోమీటర్స్ అయితే ఉంది గాయస్. 1 అవర్ జర్నీ అయితే ఉంది, 1 అవర్ 10 మినిట్స్. సో బ్రేక్ఫాస్ట్ చేసి దగ్గరగా 12:30 అవుతుందన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు టైం కూడా వచ్చేసి 11:23. మేము వెళ్ళేసరికి ఒక 12:30 అయితే అవుతుంది. సో కెమెరా అలవ్ లేదన్నమాట. అసలు నాకు ఎంత ప్రాబ్లం అయిందంటే పైకి వెళ్ళేటప్పుడు అసలు కెమెరా ఎట్లా ఏంటి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఇక్కడ లాకర్స్ ఉంటే సో కెమెరా అక్కడ పెట్టేసి పైకి వెళ్ళాను. పైకి వెళ్ళంగానే ట్విస్ట్ జరిగిందనమాట. రేపు బ్రేక్ దర్శనం లేదు ఎల్లుండి అన్నారని. సో అదనమాట గాయ్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేసి కెమెరా తీసేసుకొని సీదా కాణిపాకం అయితే స్టార్ట్ అవుతున్నా. అండ్ ఇవాళ ఎందుకో కొంచెం అన్ఈజీగా ఉంది బాడీ అంతా. స్లీప్ కూడా మంచిగానే పడుకున్నాను, కానీ ఎందుకో బాడీ అంతా అన్ఈజీగా ఉంది. సో బ్రేక్ఫాస్ట్ చేస్తే సెట్ అవ్వచ్చు, ఎందుకంటే నేను నల్లా ఏం తినలేదు సరిగ్గా. సో దాని మీద అట్లా ఉందేమో అనుకుంటున్నా. సో గాయస్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 2 దోశలు అయితే తిన్నాను. అండ్ ఇక్కడ మన ఆంధ్ర సైడ్కి చీరాల ఆ సైడ్కి మళ్ళీ ఇక్కడికి అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంది గాయస్ టేస్ట్ అయితే. సో ఎనీవే టిఫిన్ అయితే బాగుంది. సో ఇక్కడ నుంచి దగ్గర 55 అనుకుంటా. కాణిపాకం 51 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకు తెలిసి వాళ్ళు నాకు దగ్గర 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండుంటారు. అండ్ హైవే ఎక్కంగానే సీదా కొట్టేయటమే. ఇంకా ఇంకా 7 కిలోమీటర్స్ కాణిపాకం. అండ్ మన బైక్ ఎంత కొట్టినా కూడా 170 వెళ్తుంది. సో గాయస్ 1.7 కిలోమీటర్స్ అనమాట. అండ్ గూగుల్ మ్యాప్ చూడండి, ఆఫ్ రోడింగ్. చూడండి డౌట్ పడ్డా, అరే తప్పు మ్యాప్ పెట్టుకొచ్చానా ఏంటి అనుకున్నా. కానీ అంకుల్ని అడిగితే ఇదే అన్నారు. ఫైనల్లీ ఊరు వచ్చేసాం. అదిగోండి కాణిపాకం. టేక్ రైట్ టు కాణిపాకం. అండ్ ఇప్పుడు వచ్చాను గాయస్, అరౌండ్ ఒక 3 years అవుతుంది అనుకుంటా నేను వచ్చి. అండ్ అప్పట్లో మనకి ఇంత దూరం బైక్ మీద రావటం అనేది
పెద్ద టాస్కే, ఇప్పుడు ఈజీ అయిపోతుంది. వీఆర్ ఎంటరింగ్ టు కాణిపాకం. సో కాణిపాకం టెంపుల్కి దగ్గరలో ఉన్నాం, 800 మీటర్స్. ఫైనల్లీ కాణిపాకం టెంపుల్. Many unbearable hours later. సో దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గాయస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి సిరిపురం గోల్డెన్ టెంపుల్. అరౌండ్ ఒక 60 ఉన్నట్టుంది గాయస్. ఇప్పుడే సిరిపురం హైవే అయితే ఎక్కేసాను గాయస్. ఇక్కడ నుంచి సిరిపురం వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అనమాట. గోల్డెన్ టెంపుల్ వచ్చేసి అరౌండ్ ఒక 58 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే సిరిపురం వచ్చేసి ఆంధ్రాలో లేదు, మన ఆంధ్ర తమిళనాడు బార్డర్ అనమాట సిరిపురం. సో గాయస్ ఇంకా 28 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆంధ్ర స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు బార్డర్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. వెల్కమ్ టు తమిళనాడు. అండ్ ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ అనమాట సిరిపురం. అండ్ ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటాము అమ్మవారి సిరిపురానికి. సో సేమ్ చెక్ పోస్ట్ ఏం మారలా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదే అన్నమాట టెంపుల్. పార్కింగ్ చూసుకొని ఇంకా బైక్ అయితే పార్క్ చేసి, ఇంకా మా వాళ్ళు ఇంకా రాలేదు, మా ఫ్యామిలీ. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక చిన్నగా లోపలికి వెళ్ళాలి. సో ఆ టెంపుల్ అంతా అమ్మవారు ఉండే ప్లేస్ అంతా కూడా దగ్గరగా మొత్తం గోల్డే అంట. సో అందుకే దీనికి గోల్డెన్ టెంపుల్ అని అయిపోయింది గాయస్. బాడీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది. చూడాలి, వాళ్ళ దర్శనం కనుక ఎర్లీ అయిపోతే ఈ డైరెక్ట్గా తిరుపతి, లేదు అనుకుంటే నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగే బయలుదేరాలి. Many unbearable hours later. గాయస్ ఫైనల్లీ దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట. అండ్ చాలా క్యూ ఉంది గాయస్, అసలు ఓపిక అంతా అయిపోయింది. సో ప్లాన్ ఏంటంటే మాకు ఎల్లుండి కాబట్టి దర్శనం, మేము ఇక్కడే రూమ్ తీసేసుకొని నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాం అనమాట. సో రేపు మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి దగ్గర 6కి స్టార్ట్ అయ్యి ఇంకా బయలుదేరుతాం అనమాట తిరుపతి. సో అది గాయస్, రేపు మార్నింగ్ అయితే మాట్లాడతాను. అస్సలు ఓపిక లేదు, చాలా టైట్గా ఉంది. రూమ్ కూడా ఇదే. అండ్ లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకున్నాం రూము. అప్పటికి రోడ్ అంతా ఇంత డెవలప్మెంట్ లేదు. సో రోడ్డు కూడా ఇదివరకు ఇంత లేదు గాయస్, చాలా మట్టి రోడ్డు ఇదంతా, చాలా డెవలప్ అయింది. సో రూమ్ అయితే ఇది. సో రేపు మార్నింగ్ అయితే మాట్లాడతా. The next morning. సో గాయస్ ప్రజెంట్ టైం కూడా వచ్చేసి అరౌండ్ 6:21 అయితే అవుతుంది. సో మేము రూమ్ అయితే చెక్అవుట్ చేసి ఇక తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి తిరుపతి వచ్చేసి అరౌండ్ ఒక 135 కిలోమీటర్స్ ఉంది. అండ్ 2 hours 45 minutes. 9 కల్లా వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇంత ఎర్లీగా బయలుదేరుతుంది. మేము 10:30 కల్లా లెటర్ అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మాకు రూమ్ అయితే అలాట్ చేస్తారు. సో దానికన్నమాట ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం. అండ్ నా బైక్ కూడా వామప్ అయితే చేసేస్తున్నాను. ఆల్రెడీ వామప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మార్నింగ్ మంచు ఎంత భయంకరంగా ఉంది అంటే మంచు అంత భయంకరంగా ఉంది అమ్మా. అండ్ ఫైనల్గా గోల్డెన్ టెంపుల్, కాణిపాకం రెండు సక్సెస్ఫుల్గా బాగా దర్శనం కూడా బాగా జరిగింది. హ్యాపీగా ఉంది చాలా. అండ్ నైట్ కూడా అసలు నాకు అసలు బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోయి అలసిపోయా. ఇంకా అందుకని ఈ టైంలో బాడీ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత కూడా మనం రైడ్ చేసి ఇది అవ్వటం ఇది కాదని రూమ్ తీసేసుకొని రూమ్లో ఉన్నాం అనమాట. మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే, బాబు గెస్ట్ హౌస్. కానీ ఆ వాల్ పేపర్ మీద ఫ్లెక్సీ మీద ఏవైతే బెడ్లు ఉన్నాయో లోపల అట్లా ఉండదు, హాస్టల్ బెడ్లు లాగా ఉంటాయి. అంటే
హాస్పిటల్ బెడ్లాగా అంతే. చాలా చండాలంగా అయితే ఉన్నాయి. కానీ మేము చుట్టుపక్కల రూమ్స్ కనుక్కున్నాం కానీ అప్పటికే ఫుల్ అయిపోయినాయి. అందుకని ఇంకా ఏం దారి లేక ఇవే తీసుకోవాల్సి వస్తుంది. ఇవే తీసుకోవాల్సి వచ్చింది. వాష్రూమ్స్ కూడా ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత చండాలంగా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా. సో గాయస్, మేమైతే ఇక్కడ A2B అనే రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. సో మేమైతే బ్రష్ చేసేసుకొని లైట్గా టిఫిన్ అయితే చేసి సో ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతున్నా. అండ్ మా ఫాదర్ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా గాయస్. అండ్ A2B ఇక్కడ ఈ రెస్టారెంట్లో ప్రైజెస్ టూ హై ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంచుమించు ఇది ఎక్కడంటే రంగంపేట, ఇంచుమించు రంగంపేట దగ్గర అనమాట. కొంచెం అంటే ఊరు దాటిన తర్వాత ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను రవ్వ దోశ చెప్పాను, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది రవ్వ దోశ. అండ్ దాంట్లో మిరియాలు వేసి రవ్వ దోశలో అక్కడక్కడ మిరియాలు అండ్ చట్నీస్ కూడా ఒక 5 to 6 ఐటమ్స్ అయితే పెట్టారు. చట్నీస్ చాలా బాగున్నాయి. 5 ఐటమ్స్ పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. సో ఇంకా లైట్గా నియర్లీ మేము వెళ్ళేసరికి 10:43 చాలా లేట్ అయిపోయింది. మేము 9 కల్లా వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ ఇప్పుడు 10:43 10 అవుతుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా 67 కిలోమీటర్స్ ఉంది గాయస్ అండ్ 1 hour 26 minutes. అండ్ నేను వెళ్ళేసరికి 10:43 అయితే అవుతుంది. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూడు, ఆహా గాయస్, రికార్డ్ అయిందా? రికార్డులోనే ఉంది గాయస్. అస్సలు ఎంత చూసారు కదా మీరే. అమ్మా, అస్సలు ఆవులను అట్లా తీసుకొస్తారా లారీలకి, అందుకే వెళ్ళకూడదు. ఆయన అసలు నిజంగా అయిపోయింది అనుకున్నా, ఈరోజు బిస్కెట్ అయింది అనుకున్నా, కానీ బ్రేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గాయస్. చాలా కంట్రోల్ అయింది బైక్ అయితే. KTM బ్రేకింగ్లో చాలా బాగుంది KTM. A few moments later. గాయస్ ఫైనల్లీ లెటర్ అయితే తీసేసుకున్నా. గాయస్ ఫైనల్లీ లెటర్ అయితే తీసేసుకున్నా. ఇంకా తిరుమలకి స్టార్ట్ అవ్వాలి. ఇక గాయస్ పైకి క్యామ్ ఎలో లేదు. సో వీడియో అయితే ఇక్కడితో ఆపుతున్నా. కొండ మీదకి వెళ్ళిన తర్వాత టైం ఉంటే తీస్తాను, లేక. సో గాయస్ ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. అండ్ నేను ఇప్పుడు 7 years తర్వాత ఇంత బాగా జరగడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫేస్ టు ఫేస్ అనమాట, అంత దగ్గరగా చూశాను స్వామివారిని, చాలా హ్యాపీగా అనిపించింది. సో అదనమాట. అండ్ మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ దారిలో చిన్న చిన్న టెంపుల్ అయితే ఉన్నాయి, చూసేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాం. గాయస్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసా. సో ఈ డేతో తిరుపతి రైడ్ కంప్లీట్. సో అది గాయస్, వీడియో అయితే ఇక్కడితో అయితే ఆపేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఛానల్ అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్.